Today I stand before you to address the critical issue of labor and employment in our beloved state Telangana. Sir, it is imperative that we recognize the pivotal role that labor plays in our economy and development of social progress. Sir, our state workforce is the backbone of our economy, and it is our responsibility to ensure their welfare and create opportunities for gainful employment. Thank you, sir, giving me this opportunity. It's a beautiful topic, very good demand. Employment and labor and employment, sir. తెలంగాణ ఏదైతే తెలంగాణ గురించి కొట్లాడినాం సార్, ఎంప్లాయ్మెంట్ గురించి కొట్లాడినాం. మరి ఈరోజు ఇదే తెలంగాణలో మనము అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఈరోజు తెలంగాణలో 7% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టడానికి, స్కిల్ గ్యాప్ యూత్కి చేయడానికి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక మంచి ప్రణాళికతోని స్కిల్ డెవలప్మెంట్ అని యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది సార్. ఈ స్కిల్ డెవలప్మెంట్ HSU హైదరాబాద్ స్కిల్ యూనివర్సిటీ, ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా సార్. ఈరోజు గ్లోబలైజేషన్లో, గ్లోబల్ కనెక్ట్లో, టెక్నాలజీలో లాస్ట్ 1000 years, లాస్ట్ 500 yearsలో, లాస్ట్ 200 yearsలో కానీ డెవలప్మెంట్ సార్ లాస్ట్ 2 decadesలో జరుగుతుంది. టెక్నాలజీ బిన్ ఇంప్రూవింగ్ వెరీ ఫాస్ట్ సార్. ఈరోజు తెలంగాణలో బంగారు తెలంగాణను మాట్లాడుతున్నాం. పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు బంగారు తెలంగాణను మాట్లాడింది. మరి ఈరోజు నేను ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నాను సార్. I was born there. I went to America because of just education and skills, sir. ఈరోజు నా కాన్స్టిట్యుయెన్సీలో, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ, బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ సార్, ఈరోజు యూత్ అన్ఎంప్లాయిడ్గా 2 క్లాసిఫికేషన్ జరుగుతుంది సార్. మనం లేబర్ అంటే అన్ఎడ్యుకేటెడ్ లేబర్, ఎడ్యుకేటెడ్ లేబర్ ఆల్సో సార్. ఈ టెక్నాలజీ, ఈ అభివృద్ధి వలన ఒక వెస్ట్లో హైదరాబాద్లో ఒక 40 బిల్డింగ్ రాగానే, ఒక 60 కంపెనీలు రాగానే మనం మాట్లాడుతుంది ఏంటంటే చాలా డెవలప్ అయిపోయినాం. నో సార్, ఐ డోంట్ బిలీవ్ ఇట్. బంగారు తెలంగాణ జరగలేదు. ఏదో అయితే పేదవాడికి సార్ గ్రామాల్లో, ఆ రోజు గాంధీ మహాత్ముడు చెప్పిండు, గ్రామాలు కొమ్మలు అని చెప్పేసి ఈ ఎకానమీ కొమ్మలు సార్. ఈరోజు రూరల్ ఎకానమీ గురించి మర్చిపోతున్నాం సార్. పోయిన గవర్నమెంట్లో తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నాం. తలసరి ఆదాయం మీకు అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని గ్రామాల్లో ఈక్వల్ లేదు సార్. ఈరోజు ఇదే స్కిల్ యూనివర్సిటీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మరి ఈ స్కిల్ యూనివర్సిటీలో 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్పిస్తా అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో యూత్ 18 to 15 to 29 ఏజ్ గ్రూప్లో సార్, యాజ్ పర్ ద డేటా 19% యూత్ అన్ఎంప్లాయిడ్. వాట్ ఇట్ సే సార్? దీని ఏం చెప్తా ఉంది అంటే 20% యూత్ గ్రామాల్లో ఈరోజు అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు. ఇక్కడ బిలావ్డ్ మై కొలీగ్స్, నాతోనున్న ప్రతి ఎమ్మెల్యే, రూరల్ నుంచి ఎమ్మెల్యే వచ్చిన ప్రతి ఎమ్మెల్యే ఈరోజు నేను చెప్పే ఈ వర్డ్కు వాళ్ళు దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ సార్. సార్, అసెంబ్లీలో మేము కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ దీస్ డిమాండ్స్ మాట్లాడుతున్నప్పుడు మన సభా సమయాన్ని ఈరోజు ప్రతి రూపీ, ఈరోజు ప్రతి అవర్ ఈరోజు అసెంబ్లీలో స్పెండ్ చేస్తున్నామంటే దిస్ ఇస్ పబ్లిక్ పేడ్ మనీ. వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడాలి సార్. డిమాండ్స్ ఏదైతే పెట్టినరో ఎల్ఏ మినిస్టర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మరి బ్యూటిఫుల్ డిమాండ్స్ పెట్టిన కానీ సరిగ్గా చర్చ జరగట్లేదు సార్. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ సార్, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ డిమాండ్స్లో ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ ఇక్కడున్న మా ప్రతి ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నారు సార్. డజంట్ మ్యాటర్ విత్ విచ్ పార్టీ వీఆర్ బిలాంగ్స్ టు, but we are all belongs to human beings, sir. We are coming from the rural background. ఈరోజు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో నేను తిరుగుతూ ఉంటే సార్, ఈరోజు 1040 మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 1040 డిగ్రీ కళాశాలలు ఉంటే సార్, ఎవ్రీ ఇయర్ 2 లక్షల గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు సార్. దానిలో ఓన్లీ 10% ఆర్ గెటింగ్ జాబ్స్. వాట్ అబౌట్ రిమైనింగ్ 1,80,000? We are accumulating every year
10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో వి హావ్ అక్యుములేటెడ్ మాట్లాడుతున్నాం సార్ ఐటీ గురించి. ఐఎమ్ ఆల్సో ఐటీ ప్రొఫెషనల్. ఐ బీన్ డూయింగ్ అ బిజినెస్ ఫర్ 25 years ఇన్ ఐటీ. సార్ 6 లక్షల 7 లక్షల మంది ఐటీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వెస్ట్లో హైదరాబాద్ డెవలప్ అయినంత మాత్రాన నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ చూడండి సార్, డిగ్రీ చేసి ఏం చేస్తున్నాం అని చెప్పి అమ్మాయిని అడిగితే, ప్రవళిక అని అమ్మాయిని అడిగితే మేస్త్రి దగ్గర ఇటుకలు అమరుస్తుంది సార్. లేబర్ జాబ్స్ అవుతున్నారు. ఈరోజు నా ప్రాంతం నుంచి గల్ఫ్కి వెళ్తున్నారు సార్. సుమారు 15 లక్షల మంది తెలంగాణ నుంచి ఈరోజు గల్ఫ్లో పనిచేస్తున్నారు. ఎక్కడ బంగారు తెలంగాణ సార్, ఎక్కడ మార్కెటింగ్ వార్డ్ సార్ బంగారు తెలంగాణ. 15 లక్షల మంది తెలంగాణ వాళ్ళు ఈరోజు ఇదే బంగారు తెలంగాణ అయితే, ఇదే రిచెస్ట్ స్టేట్ అయితే మరి ఎందుకు గల్ఫ్లో బతుకుతున్నారు? ఇవాళ మీకు డేటా ఉంటుంది సార్. శవపేటికలు వస్తున్నాయి, సుమారు 2000 శవపేటికలు వచ్చినాయి. మీకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోతే ఎన్ఓసి ఉంటుంది సార్, అక్కడ పోలీస్ రికార్డులో నేను అక్కడ నుంచి డేటా తీసుకున్నాను. 2000 మంది శవపేటికలు వచ్చినాయి. ఈరోజు అడిగే నాతులు లేడు. అది సార్ జరిగింది. ఈ స్కిల్ యూనివర్సిటీలో ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఈ 17 కోర్సులను ఏదైతే డేటా ప్రాసెసింగ్, అనలిటిక్స్, రోబోటిక్స్ ఇట్లాంటి కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నందుకు మరి సుమారు ఐటీఐ కాలేజీల గురించి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ చేస్తాం. సుమారు 65 ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్ టెక్నాలజీ చేసి కొత్త టీటీఎల్, టాటా టెక్నాలజీ లిమిటెడ్తో పెట్టుకున్నామని. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ గివింగ్ అండ్ we definitely thankful to our cabinet and our chief minister గారండి. సార్ దీంట్లో ఈరోజు చాలా మటుకు ఈ అభివృద్ధిలో మనం వెనుకబడిపోతున్నాం సార్. రీస్కిల్లింగ్ కావట్లేదు, అప్స్కిల్లింగ్ కావట్లేదు. కాంట్రాక్ట్స్ సార్, ఆ రోజు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఎన్ఎస్డిసి అని చెప్పి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కమిషన్ సెంటర్ని కార్పొరేషన్ ఓపెన్ చేసింది సార్. ఆ రోజు ఇప్పుడు కూడా అదే ఎన్ఎస్డిఎస్ తోని ఈరోజు హెచ్ఎస్యు పనిచేయబోతా ఉంది. సుమారు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు 75 ఉన్నాయి సార్ మన స్టేట్లో. 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. దాని నుంచి సుమారు 10,000 మంది, అంటే వీళ్ళంతా పేదవాళ్ళు సార్. నేను చెప్పేది ఏదో రిచ్ ఐటీ పీపుల్ గురించి చెప్తలేను సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ ఐటీ పీపుల్. ఇదంతా నేను చెప్పేది పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఐటీఎస్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ నేను చెప్పేది పేద విద్యార్థులు సార్. ఈరోజు కొడుకు కూలీగా మిగిలిపోతున్నాడు, రైతు కొడుకు రైతుగా మిగులుతున్నాడు. మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో జాబులు లేక ఈరోజు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఏదో జరుగుతుంది, తెలంగాణ వస్తుందని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చాలామంది మళ్ళీ తిరిగి వెళ్ళి